ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని స్పష్టత ఇచ్చింది. గతంలో 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. 6-1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీలోని వెనకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థించింది. ఈవి చిన్నయ్య కేసులో 5 న్యాయమూర్తుల తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సిజే చంద్రచూడ్, జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన 7 సభ్యుల ధర్మాసనం తాజా తీర్పును వెలువరించింది. 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును 7 సభ్యుల ధర్మాసనం పక్కన పెట్టింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్సీ రిజర్వేషన్లలో కేటగిరీ చేసుకునే అంశంపై పంజాబ్ ప్రభుత్వం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంఆర్పీఎస్ సుప్రీంకోర్టు ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. అణగారిన వర్గాలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. ఇవాళ న్యాయం, ధర్మం గెలిచింది. మా ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతికి కట్టుబడి ఉంది. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచింది. ఇన్నేళ్లు ఉద్యమ కాలంలో ఎంతోమంది అమరులు అయ్యారని దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.